ఈ వీడియోలో AES అల్గోరిథం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 30 Days of Cyber Shorts Day 25. AES అంటే మనకి అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి 128, 192 అండ్ అలాగే 256 బిట్ కీ సైజెస్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకనే దీన్ని చాలా సెక్యూర్ అని చెప్పి అంటారనమాట. అండ్ యాక్చువల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో చూసుకున్నట్లయితే ఇది డేటాని ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని బ్లాక్స్ లాగే డివైడ్ చేస్తుంది. అండ్ ఒక్కొక్క బ్లాక్ సైజ్ వచ్చేసి 128 బిట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే అప్లై చేస్తుంది. 10, 12, 14 రౌండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే అప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఇది DESతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ AES అనేది ఎందుకు చాలా సెక్యూర్ అంటే ఇందులో వచ్చేసి మనకి 256 బిట్ కీ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసి బ్రేక్ చేయలేం గైస్, హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో అందుకని DESతో కంపేర్ చేస్తే AES అనేది చాలా సెక్యూర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అండ్ అలాగే ఈ AES అనేది DESతో పోలిస్తే చాలా స్పీడ్ ఉంటుందన్నమాట. అంటే లైక్ ప్రాసెసింగ్లో 6x స్పీడ్ అయితే ఉంటుంది కంపేర్ టు DES. అండ్ ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ అనమాట AES అనేది. అండ్ మన మిలిటరీ వాళ్ళు అండ్ బ్యాంక్ వాళ్ళు అయితే సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ AES 256 బిట్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో అందుకనే ఇది మనకి కంపేర్ టు AES అనేది చాలా సెక్యూర్ అనమాట. అండ్ అలాగే ఓవరాల్గా వరల్డ్ వైడ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ AESని అయితే యూజ్ చేస్తారు గైస్. ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను AES గురించి. థ్యాంక్ యూ, స్టే ట్యూన్ గైస్.